రైలు బండినే నివాస గృహంగా మలుచుకొని 33 సంవత్సరాల పాటు యావత్ భారతదేశాన్ని పర్యటించిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ రెండవ సరసంఘచాలకులు పరమ పూజనీయ శ్రీ గురూజీ సంఘ కార్యం యొక్క విస్తరణకు కానీ కార్యకర్తలకు ప్రేరణ కానీ జ్యేష్ఠ శ్రేష్ఠ కార్యకర్తల యొక్క ప్రచారకుల యొక్క పర్యటనలు ఈ కార్యకర్తల మీద ఎంతో ప్రభావాన్ని కలిగిస్తూ ఉండేవి. పరమ పూజనీయ గురూజీ జీవితంలో ఒక సాహసోపేతమైనటువంటి పర్యటన గురించి మీకు ఒక చిన్న ఘట్టాన్ని వివరిస్తాను. దేశ విభజన జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక మంది హిందువులు భారతదేశానికి తరలి వచ్చారు, పారిపోయి వచ్చారు. స్వయం సేవకుల చేత రక్షింపబడి భారతదేశానికి చేరుకున్నారు. అలా వచ్చినటువంటి వాళ్ళల్లో పంజాబు ప్రాంతం చేరుకున్నటువంటి హిందువులను కలుసుకోవటం, వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం, స్వాగతం పలకటం కోసం పరమ పూజనీయ గురూజీ సెప్టెంబర్ మాసంలో పంజాబు ప్రాంతానికి పర్యటనకు వెళ్ళారు. అమృతసర్, జలంధర్ మొదలైనటువంటి పట్టణాలలో పర్యటన పూర్తయింది. అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులనందరినీ కలుసుకుని ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. ఆ తర్వాత జలంధర్ నుంచి లూధియానాకు వారు పర్యటనకు వెళ్ళాలి. వర్షాలు ప్రారంభమైనాయి. చాలా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక నగరాలు, బస్తీలన్నీ కూడా జలమయమై ఉన్నాయి. కారులో వెళ్ళేటువంటి అవకాశం లేదు. వర్షం కూడా తగ్గుముఖం పట్టలేదు, తగ్గే సూచన కూడా కనిపించటల్లా. ఏం చేయాలి? రైళ్లనన్నింటినీ కూడా రద్దు చేశారు. బస్సులు కూడా తిరగటలేదు. కాబట్టి స్థానికంగా అక్కడ ఉన్నటువంటి జలంధర్లో ఉన్నటువంటి కార్యకర్తలు పర్యటనను పోస్ట్పోన్ చేసుకుందాం, వాయిదా వేసుకుందాము, ప్రస్తుతానికి తాత్కాలికంగా రద్దు చేద్దాం అని చెప్పన్నారు. పరమ పూజనీయ గురూజీ పర్యటన రద్దు కాకూడదు, సాధ్యమైనంత వరకు వాయిదా వేసేటువంటి అవకాశం కూడా ఉండకూడదు, చూద్దాం ఎంతవరకు, ఎంత దూరం వెళ్ళగలుగుతామో, ఎంతవరకు వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్ళేటువంటి మన ప్రయత్నం మనం చేద్దాము అని ఒక పట్టుదలతో, వెసులుబాటు లేకుండా సంఘ పనిలో ఎక్కడ కూడా రాజీ పడకుండా అదే విధమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి విధంగా ప్రోత్సహించారు. సరే, రైళ్ళన్నీ రద్దయిపోయినాయి కదా. అయితే అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళి కార్యకర్తలు ఎంక్వైరీ చేశారు. విచారణ చేస్తే రైళ్లు లేదు కాబట్టి గురూజీ వెళ్ళటానికి కావలసినటువంటి విధంగా ఒక ట్రాలీ అయితే మేము సమకూర్చగలుగుతాము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ చెప్పాడు. రైలు పట్టాల మీద ట్రాలీని తోసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఒక 2-3 కార్యకర్తలు, 2-3 వ్యక్తులు దాంట్లో కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. పరమ పూజనీయ గురూజీ కూర్చున్నారు. పంజాబ్ ప్రాంతానికి ప్రాంత ప్రచారిగా ఉన్నటువంటి మాధవరావుజీ మూలే ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ ధర్మవీర్ అనేటువంటి ఆయన కూడా ఉన్నారు. ఆ ముగ్గురు ట్రాలీలో కూర్చున్నారు. ఆ ట్రాలీ పట్టాల మీదుగా వెడుతూ ప్రయాణం చేస్తూ ఉన్నది. పట్టాల మీద వీళ్ళు ట్రాలీని తీసుకువెడుతూ ఉన్నారు. కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక వంతెన వచ్చింది. ఆ వంతెన యొక్క స్థితి ఎలా ఉన్నది అంటే, కింద ఏరు పారుతున్నది. ఆ వంతెనకు ఉన్నటువంటి స్తంభాలలో ఒక స్తంభము కొట్టుకుపోయింది. పట్టాలు 2 స్తంభాలకి అటు ఇటు మధ్యలో వేలాడుతూ ఉన్నాయి. ట్రాలీని నడిపేటువంటి కార్మికులు అన్నారు, ఇక ఈ పట్టాల మీద ట్రాలీ నడపటం సాధ్యం కాదు అని చెప్పి ట్రాలీని ఆపేశారు. పరమ పూజనీయ గురూజీ దగ్గర ఉన్నటువంటి చేతి సంచిని చేత్తో పట్టుకున్నారు. వెంట ఉన్నటువంటి వాళ్ళు కూడా గురూజీ పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ సంచులను చేత్తో పట్టుకున్నారు. ఆ రైలు పట్టాలకు ఉన్నటువంటి స్లీపర్లు అంటూ ఉంటారు, వాటిని ఫిష్ ప్లేట్స్ అని కూడా అంటూ ఉంటారు. ఆ స్లీపర్ల మీద నడుచుకుంటూ వెళ్ళారు. కింద ఏరు పారుతూ ఉన్నది. 2 స్తంభాల మధ్య పట్టాలు వేలాడుతూ ఉన్నాయి. ఆ స్లీపర్ల మీద నడుచుకుంటూ ఆ ఏటిని దాటేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పట్టాలు నడుచుకుంటూ వెళ్ళారు. ఇది చూసి
ప్రాణాలు అరచేత పట్టుకుని వెంట ఉన్నటువంటి కార్యకర్తలు గురూజీని అనుసరించారు. వాడు తర్వాత చెప్తారు, ఇది ఒక సాహసోపేతమైనటువంటి పర్యటన. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సంఘ కార్యమే తన జీవితము అనేటువంటి భావనతో ఉన్నటువంటి ఒక కర్మయోగి, ఒక కర్మఠ జీవనుడు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నము ఆ రోజున పరంపూజనీయ గురూజీ చేశారు. సంఘ కార్యం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వ్యక్తి పరంపూజనీయ గురూజీ. అలా పర్యటనను కొనసాగించినటువంటి వ్యక్తి పరమపూజనీయ గురూజీ. అలా శ్రీపుల మీదుగా నడుచుకుంటూ వెడుతూ చేహడు అనేటువంటి స్టేషన్కు 7 కిలోమీటర్ల దూరం నడిచి ఆ పట్టాల మీద చేహడు అనేటువంటి ఒక స్టేషన్కి చేరుకున్నారు పరమపూజనీయ గురూజీ తన సహచరులతో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చేహడు అనేటువంటి స్టేషన్లో సరిగ్గా ఒక రైలు ఇంజను కదులుతూ వేరొక స్టేషన్ వైపు వెళ్ళబోతున్నది. వెంటనే ఆ రైలు ఇంజిన్ డ్రైవర్తో మాట్లాడితే ఆయన వీళ్ళను ఎక్కించుకుని వాళ్ళను గురాయా అనేటువంటి స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. అంటే ఆ రైలు ఇంజిన్ అంతవరకే వెడుతుంది. గురాయా అనేటువంటి రైలు స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. ఆ గురాయా రైలు స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి సరిగ్గా అక్కడికి లూధియానా వెళ్ళేటువంటి ఒక గూడ్స్ రైలు, ఒక గూడ్స్ బండి సిద్ధంగా ఉన్నది. ఆ గూడ్స్ బండిలో ఉన్నటువంటి గార్డు ఉంటారు, గూడ్స్ బండిలో గార్డు ఉంటూ ఉంటారు. ఆ రైలు గార్డుతో అడిగితే ఆయన తన క్యాబిన్లోకి ఎక్కించుకున్నారు. అలా గురాయా స్టేషన్ నుంచి లూధియానా వెళ్ళేటువంటి ఆ గూడ్స్ రైల్లో ఎక్కి లూధియానాకి చేరుకున్నారు పరమపూజనీయ గురూజీ. లూధియానా నగరం అంతా కూడా జలమయమై ఉన్నది. వీధులన్నీ కూడా నీటితో నిండిపోయి ఉన్నాయి. అయినప్పటికీ ఆ జలమయంలోనే, ఆ నీటిలోనే వెడుతూ ప్రయాణం చేసి గురూజీ ఏ వ్యక్తులనైతే కలుసుకోవాలో, ఎవరినైతే స్వాగతించాలో, ఎవరికైతే ధైర్యము ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలో ఆ విధంగా ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. వాళ్ళు నేటికి కూడా సంఘం వల్లనే దేశ విభజన సమయంలో మా ప్రాణాలు రక్షింపబడ్డాయి అని చెప్పుకునే కుటుంబాలు లక్షల సంఖ్యలో ఈ రోజున భారతదేశంలో ఉన్నాయి. అలా వ్యక్తులకు ధైర్యాన్ని ఇవ్వటంలో పరంపూజనీయ గురూజీ పర్యటనకు అంత ప్రాధాన్యత ఇచ్చి హిందూ బంధువులకు కానీ స్వయం సేవకులకు కానీ అంతటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించటంలో కృతకృత్యులైనటువంటి వ్యక్తి. వారు చూపించినటువంటి ఆ బాట నేటి తరము, రాబోయేటువంటి తరానికి కూడా అది ఒక వెలుగు బాట. వారి అడుగుజాడలలో సంఘ కార్యకర్తలందరూ కూడా నడుస్తూ తోటి స్వయం సేవకులలో, హిందూ బంధువులలో అటువంటి ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి విధంగా మనందరము కూడా కృషి చేయటం సంఘ గంగలో ఒక బిందువు మాత్రమే.